హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి, దాని గురించి మాట్లాడాలంటే గతం గురించి మాట్లాడాలి. ఇంకా మాట్లాడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా 2023 ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా ఓడిపోయింది. అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా చేస్తున్నాడు. ఇంకా మినీ యాక్షన్ వచ్చింది ఐపీఎల్కి. అప్పుడు సడన్గా ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా ఓడిపోయింది. అప్పుడే వీళ్ళకు షాకింగ్ న్యూస్ ఇచ్చేశాడు రోహిత్ శర్మకి. నువ్వు వద్దు, మా ఫ్రాంచైజీకి అనదర్ కెప్టెన్సీ మేము తచ్చుకుంటున్నాము అని బిగ్ అప్డేట్ ఇచ్చారు. అప్పుడైతే బిగ్ బ్లో తగిలింది రోహిత్ శర్మ ఫ్యాన్స్కి, హిట్ మ్యాన్ ఫ్యాన్స్కి, వాళ్ళ వైఫ్ కూడా అని చెప్పాలి. అప్పుడు తర్వాత మనకి చాలా బూమ్ జరిగింది ఐపీఎల్ 2024లో. అతను రావడం, రోహిత్ శర్మ ఎంట్రన్స్ ఇస్తారు, హార్దిక్ పాండ్యా ఎంట్రన్స్ ఇచ్చినా తగ్గేదేలే రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఇంకా చూస్తూనే ఉన్నాము, బూమ్ జరుగుతూనే ఉంది. ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్కరు తిట్టడమే హార్దిక్ పాండ్యా అని. అంతా జరిగింది. అప్యూజ్ కూడా చేసుకున్నారు. అదంతా జరగడం మామూలే. ఎందుకంటే ఐపీఎల్ రాజా రోహిత్ శర్మ 5 కప్పులు తెచ్చి పెట్టేవాడిని తీసి పెట్టడం చాలా అన్యాయం అని చెప్పాలి. ముఖ్యంగా అందుకు వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ప్రేమ, అభిమానం ఫ్యాన్స్కి ఉంటుంది. తెచ్చి పెట్టాడని మీరు నమ్మకుండా పక్కన తెచ్చి పెట్టి ఆడిస్తే ఎలా ఉంటుంది? అతను చేసిన ఏం లేదు. కింద అడుగున ఉంది పాయింట్స్ టేబుల్. మన ముంబై ఇండియన్స్ 2-3 గెలిచింది. 14 మ్యాచ్లు చిత్తుగా ఓడిపోయినాయి. చాలా మ్యాచ్లు అతని కెప్టెన్సీ, అతని ప్రెజర్ వల్ల బ్యాటింగ్ తగ్గిపోయింది, బౌలింగ్లో పదును తగ్గిపోయింది. సెకండ్ హాఫ్లో అడపా ఇన్నింగ్స్ ఆడినాడు అని చెప్పాలి. మళ్ళీ రోహిత్ శర్మకి బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. అతనికి ఏం పోయేదేం లేదు. కానీ ఒక్కటే భయ్య, రోహిత్ శర్మని మెచ్చుకోవాలంటే అతను ఒక ప్రెస్ మీట్లో కూడా అటెండ్ అయినా కూడా ఒక్క విషయం కూడా చెప్పలేదు. తన ట్విట్టర్లో కూడా చెప్పలేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా చెప్పలేదు వీళ్ళు బలవంతంగా చేశారనేది. అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ రోహిత్ శర్మకి. ఎందుకంటే అతని మంచితనానికి ఇంకా ముంబై ఇండియన్స్ ఉందంటే కారణం రోహిత్ శర్మ వల్లనే. ముందు ట్విట్టర్లో అందరు తగ్గిపోయారు, వాళ్ళైతే ఎన్ని పట్టించుకుని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ తగ్గింటుంది. ఎందుకంటే రోహిత్ శర్మని తీసేసినప్పుడే ఫ్యామిలీ తగ్గిపోయింది. దానివల్ల చాలామంది ట్రోల్ చేశారు, వాళ్ళ ముంబై ఇండియన్స్ తగలబెడుతున్నారు. అవన్నీ చూసాం కల్లారా. అవన్నీ చూడడం వల్ల నాకైతే బాధ అయింది. రోహిత్ శర్మ అన్ని తెచ్చి పెట్టేవాడిని మీరు మోసం చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకు కర్మ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మనము అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ వచ్చేసాడని చెప్పాలి. వచ్చిన తర్వాత వాళ్ళ మార్క్ బౌచర్ కూడా చాలా అన్యాయం చేశారు రోహిత్ శర్మకి. అతనైతే నైస్గా మాట్లాడుతున్నాడు భయ్య. రోహిత్ శర్మకి ఏమి అంటే నాకేం తెలియదు, మేనేజ్మెంటే చేసింది ఇవన్నీ అన్నీ. నాకైతే చాలా బాధ అయింది. మార్క్ బౌచర్ కూడా వాళ్ళ మాటలు వింటున్నాడు. వీళ్ళ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వాళ్ళది. ఇప్పుడైతే బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. టీమిండియాకి కప్పు తెచ్చి పెట్టాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ రాజాక ముంబైకా రాజా రోహిత్ శర్మ అని చెప్పాలి. ఇప్పుడైతే వాళ్ళ కర్మ వెంటాడిందని చెప్పాలి. ఎవరికంటే అంబానీ వాళ్ళకి ఇప్పుడైతే చాలా బాధపడుకుంటా అంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ వాళ్ళు ఒకటే థింక్ చేసింటారు, ఇంకా ఓడిఐ వరల్డ్ కప్ అయిపోయినాక రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వరని. వాళ్ళకి మిస్ఫైర్ అయింది. బీసీసీఐ అనౌన్స్ చేసేసింది రోహిత్ శర్మ విల్ ప్లే ఫర్ T20 వరల్డ్ కప్. అతను చెప్పేంత వరకు అతనే ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ కొట్టబోతున్నాడు అని బీసీసీఐ జైషా అనౌన్స్ చేసేసారు, కొట్టి చూపించాడు. అప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తున్నారు వాళ్ళ ముందర. కర్మ ఎప్పుడు మిస్ కాదని చూపించారని చెప్పాలి. రోహిత్ శర్మ తలుచుకుంటే ఏమైనా సాధిస్తాడని మళ్ళా ప్రూవ్ చేశాడని చెప్పాలి. అది ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది ఏంటంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వలేదు. ఇంకా ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంది చెప్పండి? సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చారు. అది ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే అతను బాగా మంచి కూల్గా ఉంటాడు, మంచి బ్యాట్స్మెన్, సెంచరీలు కూడా ఉన్నాయి T20లో. అందులో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని చెప్పాలి వరల్డ్లోనే. అతనుకున్న సెంచరీలు ఎవరికి లేవని చెప్పాలి. రోహిత్ శర్మకు ఉండొచ్చేమో కానీ తక్కువ మ్యాచ్లోనే ఎక్కువ సెంచరీలు చేయడం అంటే వావ్, ఎలా ఆడతాడో నాకైతే తెలియట్లేదు. అందుకు కెప్టెన్సీ ఇచ్చాడు. అందులో అతనికి ఏంటంటే బ్యాట్స్మెన్ కదా, కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది, కూల్గా ఉంటాడు. మీరు అనుకోవచ్చు గౌతమ్ గంభీర్
సూర్యకుమార్ యాదవ్ ఒకటే ఫ్రాంచైజీకి అన్నారు కదా, అందుకు ఇచ్చారని. అట్ట ఏం లేదు భయ్య, ఎందుకంటే కర్మ ఎప్పుడు మిస్ కాదని చెప్తారు కదా, అలానే ఇక్కడ జరిగింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటంటే ఎవరిని రిటెన్షన్ చేసుకుంటుంది అనేది బిగ్ హెడ్ఏక్, తలకాయ పట్టకపోతాయి వాళ్ళకైతే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీమిండియాకి కెప్టెన్సీ చేయడు, రిలీజ్ చేస్తారా హార్దిక్ పాండ్యాని, లేకపోతే రోహిత్ శర్మని రిలీజ్ చేస్తారా, లేకపోతే సూర్యాని రిలీజ్ చేయర్లే, బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తారు. ఇది పెద్ద హెడ్ఏక్గా అయిపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వలేదు, ఓకే, అదేం బాధ లేదు. కానీ మీరు ఎవరినో తెచ్చిపెట్టి వాళ్ళకిస్తే ఎంత బాధ ఉంటుంది. సూర్య కూడా ఆశించింటాడు కదా, బుమ్రా కూడా ఆశించింటాడు కదా, నాకైనా వచ్చింది రోహిత్ శర్మ లేకపోయినా అని. మీరు ఎవరికో తెచ్చిపెట్టింటే వాళ్ళు ఒక స్టేటస్లు పెట్టారు, ఏమని అంటే సైలెంట్గా ఉండాలి, అన్నిటికీ ఒకటే సొల్యూషన్, సైలెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ అనేలాగా పెట్టాడు బుమ్రా అయితే. ఇంకా మన దాదా ఉన్నాడు కదా, దాదా అంటే సూర్య దాదా, అతనైతే పెట్టాడు, అతను కూడా గుమ్మన గప్షుప్ ఇట్ట పెట్టాడు సింబల్, అతను కూడా ఆశించింటాడు, అది తప్పు లేదు. ఇప్పుడైతే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసిందని చెప్పాలి. మెగా యాక్షన్ ముందర ఎవరిని రిటెన్షన్ చేస్తారు అనేది కూడా ఫుల్ హెడ్ఏక్. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని కూడా వదిలేస్తే మనమేం చేయలేం, వాళ్ళని నమ్మలేం. ముంబై ఇండియన్స్ వాళ్ళని ఎవరిని వదిలేస్తారో, సపోజ్ రోహిత్ శర్మనే ఉంచుకోవచ్చు, ఎందుకంటే అతను T20 ఇప్పుడు చేయట్లేదు కదా, మనకు కాన్సన్ట్రేట్ చేస్తాడు, లేకపోతే సూర్యకి ఇస్తాం అని ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏ షాకింగ్ న్యూస్ వచ్చినా మనం ఆశ్చర్యపోవడం తప్పు లేదని చెప్పాలి. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కానించి ముఖ్యంగా సూర్యకైనా ఇవ్వచ్చు, లేకపోతే రోహిత్ శర్మకైనా ఇవ్వచ్చు నేను అనుకుంటున్నా. రోహిత్ శర్మ చెప్పేయాలి ఫస్ట్, ఏమని అంటే నేనైతే ఆడను, నేనైతే వెళ్ళిపోతాను వేరే ఫ్రాంచైజీకి, ఇవన్నీ నా వల్ల కాదని చెప్పేయాలి నేను అనుకోవడం. ఎవరికి ఇస్తారు అని అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. మీకు ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.